నమస్తే ఏబీసీ న్యూస్ కి స్వాగతం. ముందుగా బులెటిన్ లో హెడ్లైన్స్. ఈ నెల 7న రివర్ ఫ్రంట్ పనులకు శంకుస్థాపన. ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్. తూర్పుగోదావరి జిల్లా ఐఎన్టీయూసీ అధ్యక్షులు జేటీ రామారావు ఆధ్వర్యంలో ఐఎన్టీయూసీ ఆవిర్భావ దినోత్సవం. భారతీయ జనతా పార్టీ రాష్ట్ర నాయకులు క్షత్రియ బాలసుబ్రహ్మణ్యం సింగ్ ఆధ్వర్యంలో స్థానిక కోటకుమ్మం సెంటర్ నందు చలివేంద్రం ఏర్పాటు. డీటెయిల్స్ చూస్తే నగర ప్రజల 15 ఏళ్ల కల నెరవేర్చేందుకు 8 కోట్లతో రివర్ ఫ్రంట్ పనులకు ఈ నెల 7వ తేదీన శంకుస్థాపన చేస్తున్నట్లు ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ చెప్పారు. రివర్ ఫ్రంట్ తో గోదావరి గట్టు రూపురేఖలు మారనున్నాయని ఆయన వ్యాఖ్యానించారు. 9వ వార్డు పరిధిలోని వెంకటేశ్వర నగర్ లో 90 లక్షలతో నిర్మించనున్న రోడ్డు పనులకు శనివారం ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు శంకుస్థాపన చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ రాజమండ్రిని టూరిజం హబ్ గా తీర్చిదిద్దే క్రమంలో రివర్ ఫ్రంట్ పనులకు శ్రీకారం చుట్టామని, అప్పర్ ప్రామినెంట్ ముందుగా చేస్తున్నామని, లోయర్ ప్రామినెంట్ పనులకు ఇరిగేషన్ వారి నుంచి అనుమతి రావాల్సి ఉందని, వచ్చాక ఆ పని కూడా 14 కోట్లతో చేస్తారని, దీంతో మొత్తం 22 కోట్లతో రివర్ ఫ్రంట్ పూర్తవుతుందని ఆయన చెప్పారు. నెక్స్ట్ లెవెల్ కు వెళ్లడం అంటే ఇది అని ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు అన్నారు. ఇక వైసీపీ హయాంలో వెంకటేశ్వర నగర్ రోడ్డుకు నిధులు మంజూరైనా అక్కడ తమ ఓటర్లు లేరనే తప్పుడు భావనతో కక్షపూరితంగా సంవత్సరాల తరబడి ఈ రోడ్డు వేయలేదని ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు విమర్శించారు. కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. రాజమహేంద్రవరం సిటీలో అభివృద్ధి కార్యక్రమాలు కొనసాగుతూనే ఉన్నాయి. గత 5 సంవత్సరాలు మీరు చూసినట్లయితే అభివృద్ధి అనేది పరిమితంగా కొన్ని ప్రాంతాలకే పరిమితమైంది. అవసరమైన చోట చేయకుండా అనవసరమైన అన్నీ కూడా చేసుకుంటూ ప్రజాధనాన్ని దుర్వినియోగం చేసుకుంటూ వెళ్ళారు. ఉదాహరణకి ఈ రోజున 9th వార్డు వెంకటేశ్వర నగర్లో ఒక రోడ్డుకి ఈ రోజున శంకుస్థాపన చేయడం జరిగింది, సుమారు 90 లక్షలతోటి. శాంక్షన్ అయిన రోడ్ని సంవత్సరాలుగా కాలయాపన చేస్తూ కేవలం కక్షపూరితంగా. ఏంటి కక్ష అంటే, మాకు వాళ్ళు నచ్చరు, వాళ్ళు మా ఓటర్లు కాదు. ఓటర్లు అన్న వాళ్ళు ఎప్పుడు కూడా శాశ్వతంగా ఒక దగ్గర ఉండరు. వాళ్ళని ఆకర్షించుకొని అభివృద్ధి కార్యక్రమాలు చేస్తే మీ ఓటర్లు అవుతారు. ఆ జ్ఞానం కూడా లేకుండా వైసీపీ వాళ్ళు కార్యక్రమాలు చేశారు. ఈ రోజున తెలుగుదేశం, బీజేపీ, జనసేన కూటమి అధికారంలో వచ్చిన తర్వాత ఈ 10 నెలల్లో సుమారు 100 కోట్ల పైన పనులు. 7వ తారీఖున, ఈ నెల 7వ తారీఖున రాజమహేంద్రవరం ప్రజల యొక్క కళ. నేను ఎన్నికల ముందు చెప్పున్నాను, టూరిజం హబ్ కింద రాజమహేంద్రవరాన్ని తీర్చిదిద్దుతామని. దాంట్లో భాగంగా సుమారు 8 కోట్లతోటి రివర్ ఫ్రంట్ని 7వ తారీఖున శంకుస్థాపన చేసుకుంటా ఉన్నాము. ఇది 15 సంవత్సరాల రాజమహేంద్రవరం ప్రజల యొక్క కళ. అప్పర్ ప్రామినెంట్ ముందు చేస్తూ ఉన్నాం. లోవర్ ప్రామినెంట్ ఇంకా ఇరిగేషన్ డిపార్ట్మెంట్ వారితో కొద్దిగా ఇంకా శాంక్షన్స్ రావాల్సింది ఉంది. వచ్చిన తర్వాత లోవర్ ప్రామినెంట్ కూడా సుమారు 14 కోట్లతోటి ఆ పని కూడా పూర్తి చేసుకున్నట్లయితే 22 కోట్లతోటి గోదావరి ఏదైతే బండ్ ఉందో రూపురేఖలు మార్చబోతా ఉన్నాం. ఇవన్నీ కూడా నగరానికి నెక్స్ట్ లెవెల్ తీసుకెళ్ళడం అంటే ఇది. నెక్స్ట్ లెవెల్ అంటే దేవి చౌక్ చూస్తాం. దేవి చౌక్, పుష్కర్ ఘాట్ మీరు చూడండి. మీరు స్వతహాగా ఎవరైనా ఫ్లైట్లో ట్రావెల్ చేస్తూ ఉంటే జర్నీ ప్రశాంతంగా ఉంటుంది. వెంటనే పైలట్ చెప్తాడు, టర్బులెంట్ జోన్ ఉంది, కాస్త సీట్ బెల్ట్ పెట్టుకోండి అని. టర్బులెంట్ జోన్లోకి వెళ్ళండి, ఫ్లైట్ పైకి కిందకి ఊగిపోద్ది. అలాగా రాజమండ్రి రోడ్ల మీద వెళ్తున్నప్పుడు ప్రశాంతంగా ఉంటుంది. కరెక్ట్గా దేవి చౌక్కి, పుష్కర్ ఘాట్కి వెళ్ళండి, టర్బులెంట్ జోన్ మాదిరిగా కార్లు కానీ బైకులు కానీ ఎట్టా ఊగిపోతాయి. అంటే అది మరి ఎక్కడి నుంచి చూసే టెక్నాలజీ తీసుకొచ్చి ఆ రాయిల్ని పాతారో మాకు అర్థం కావట్లేదు. కానీ విజిలెన్స్ ఎంక్వైరీని కూడా ఇనిషియేట్ చేశాం. గౌరవ కమిషనర్ గారు డే 1 నుంచి అడుగుతా ఉన్నారు, దేవి చౌక్, పుష్కర్ ఘాట్ రాళ్ళు తీసేద్దాం, ప్రజలు పడిపోతున్నారు, ఇబ్బందులు పడుతున్నారంటే ప్రజలకు అసౌకర్యం మాకు తెలుస్తూ ఉంది. కానీ అది కారకులు ఏంటి, అవినీతి ఏం జరిగిందన్న తెలియాలి. కాబట్టి విజిలెన్స్ ఎంక్వైరీ ఇనిషియేట్ చేశాం.
వన్స్ విజిలెన్స్ ఎంక్వైరీ అయిపోయిన తర్వాత ఆ ప్రాంతంలో కూడా సీసీ రోడ్స్ వేసి ఆ సమస్య కూడా పరిష్కారం శాశ్వతంగా తీసుకొచ్చే కార్యక్రమం కూటమి తీసుకుంటా ఉంది. ఈరోజు 90 లక్షలు. దీంతో పాటు ఏదైతే గాదలమ్మ నగర్లో కానీ లోలుగు నగర్లో కానీ ఇంకొక 2 అభివృద్ధి కార్యక్రమాలు 10వ వార్డు, ఇలా ఒక్కొక్కటిగా నగరంలోని అన్ని వార్డుల్లో కూడా అవసరమైన చోట్ల అభివృద్ధి కార్యక్రమాలు వెళ్ళే కొద్దీ ఇంకా ఆ రోడ్ లేదు, ఈ రోడ్ లేదు, ఈ డ్రైన్ లేదని చెప్తా ఉన్నారు. ఇక్కడ వేయాల్సిన కార్యక్రమాలు ఏదైతే రోడ్స్ కానీ డ్రైన్స్ కానీ చేయాల్సిన కార్యక్రమాలు చేయకుండా అవసరం లేని చోట డివైడర్లు వేసి దానికి బిల్లలు వేసి, అవసరం లేని చోట ఫుట్పాత్ వేసి, ఫుట్పాత్ మీద టైల్స్ వేసి అన్ని అనవసరమైన పనులు చేశారు గత 5 సంవత్సరాలు. ఈ రోజున మొత్తం నిధులన్నీ తెచ్చి కంబాల చెరువులో పెట్టారు. మిగతా ప్రాంతంలో పార్కులు కాదా? ఇప్పుడు 21 పార్క్స్కి సుమారు 10 కోట్లతోటి ప్యాకేజ్ స్టార్ట్ చేసాం. ప్యాకేజ్ 1 కింద 7 పార్కులు, అది కూడా వారం రోజుల్లో ఆ పనులు కూడా మొదలు పెట్టుకుంటా ఉన్నాం. ఒక్కొక్కటిగా చేసుకుంటూ వెళ్తా ఉన్నాం. ఏదైతే నష్టపోయిన, ఏదైతే ఇబ్బంది కలిగిన అన్నీ కూడా సరి చేసుకుంటూ భవిష్యత్తులో కూటమి ఈ యొక్క నగరాన్ని నెక్స్ట్ లెవెల్ తీసుకెళ్లే విధంగా అభివృద్ధి పరంగా కానివ్వండి, లేకపోతే టూరిజం పరంగా కానివ్వండి, అన్ని తీసుకెళ్లే బాధ్యత కూటమి తీసుకుంటుందని ప్రజలకు తెలియజేస్తూ ప్రజలకు ఒకటే విజ్ఞప్తి చేస్తాను. వ్యత్యాసం తెలుసుకోండి. గత 5 సంవత్సరాలు వీళ్ళు ఏం చేశారు, ఏం కార్యక్రమాలు చేశారు? ఎక్కడైనా కావాల్సిన చోట రోడ్లు వేసారా, కావాల్సిన చోట్ల డ్రైన్ చేశారా, ఇంకేదైనా కార్యక్రమాలు చేశారా? ఈరోజు కూటమి వచ్చిన తర్వాత 10 నెలల్లో ఎన్ని రోడ్స్ వేస్తా ఉన్నాం, ఎన్ని డ్రైన్స్ వేస్తాం? రాత్రి గుంతలు పడిపోయి పాడైపోవు కదా. అంటే సంవత్సరాలుగా నిర్లక్ష్యం గురైనవి అవన్నీ. ఇప్పుడు మేము శ్రద్ధ వహించి వాటన్నిటిని కూడా సరిచేసే కార్యక్రమం చేస్తున్నాం. భవిష్యత్తులో అవసరమైన ప్రతి రోడ్డు కూడా దగ్గరలో పుష్కరాలు సమీపిస్తా ఉన్నాయి. సుమారు 2,000 కోట్లు ఇప్పటికే ఎస్టిమేట్స్ పెట్టున్నాం. ఆ ఫండ్స్ కూడా వస్తాయి. నగరంలో ఎక్కడా కూడా రోడ్డు డ్రైన్ అవసరం అనేది లేకుండా ఉండే విధంగా ఈ నగరాన్ని తీర్చిదిద్దుతామని కూటమి శాసనసభ్యుడిగా ప్రజలందరికీ కూడా తెలియజేస్తా ఉన్నాం. రాజమండ్రి రైల్వే స్టేషన్ దగ్గర తూర్పుగోదావరి జిల్లా ఐఎన్టీయూసీ అధ్యక్షులు జేటీ రామారావు ఆధ్వర్యంలో ఐఎన్టీయూసీ ఆవిర్భావ దినోత్సవం ఘనంగా జరిగింది. ఐఎన్టీయూసీ ఆవిర్భావ దినోత్సవంకు తూర్పుగోదావరి జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు డాక్టర్ టీకే విశ్వేశ్వరరెడ్డి ముఖ్య అతిథిగా విచ్చేసి రాజమహేంద్రవరం రూరల్ అసెంబ్లీ నియోజకవర్గ కాంగ్రెస్ కోఆర్డినేటర్ తడాల కొండరాజు గారితో కలిసి కేక్ కట్ చేసి రాజమండ్రి రైల్వే స్టేషన్ దగ్గర ఉన్న ఆటో డ్రైవర్లకు, జట్టు కూలీలకు కేక్, స్వీట్లు పంచిపెట్టారు. ఈ సందర్భంగా డాక్టర్ టీకే విశ్వేశ్వరరెడ్డి మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధాని అమరావతి నగరానికి 2వసారి శంకుస్థాపన చేయడానికి వచ్చిన భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకి చెవిలో పువ్వు పెట్టి ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కు ఒక చాక్లెట్ చేతిలో పెట్టి వెళ్లిపోయారని, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఇవ్వవలసిన ప్రత్యేక హోదా గురించి కానీ, పోలవరం ప్రాజెక్టుకి సంబంధించిన పూర్తి నిధులు విడుదల చేయడం, కడప స్టీల్ ప్లాంట్ గురించి, వైజాగ్ స్టీల్ ప్లాంట్ గురించి ఏ విధమైన హామీలు ఇవ్వకుండానే ఢిల్లీ వెళ్లిపోయారనేది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలను అవమానించడమేనన్నారు. రాజమహేంద్రవరం రూరల్ అసెంబ్లీ నియోజకవర్గ కాంగ్రెస్ కోఆర్డినేటర్ తడాల కొండరాజు మాట్లాడుతూ ఐఎన్టీయూసీ ఆవిర్భావ దినోత్సవ సందర్భంగా కార్మికులకు, కర్షకులకు, ఆటో డ్రైవర్లకు, ఇతర శ్రామికులకు అభినందనలు తెలిపారు. ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా మన తూర్పుగోదావరి జిల్లా ఐఎన్టీయూసీ అధ్యక్షులు జేటీ రామారావు గారి యొక్క ఆధ్వర్యంలో ఇక్కడ మన పెద్ద రైల్వే స్టేషన్ దగ్గర ఈ ఆవిర్భావ దినోత్సవ కార్యక్రమం జరపడం జరిగింది. ఇక్కడ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా కేక్ కట్ చేసి ఇక్కడ ఉన్నటువంటి ఆటో కార్మికులకి, ట్యాక్సీ కార్మికులకి అందరికీ కూడా మరి కేక్ పంచిపెట్టడం, అలాగే స్వీట్స్ కూడా పంచిపెట్టడం జరిగింది. ఇక్కడ ఉన్నటువంటి ప్రయాణికులందరికీ కూడా మరి స్వీట్స్ పంచిపెట్టాం. ఎందుకంటే ఐఎన్టీయూసీ అనేది మన భారతదేశంలో మరి చాలా గుర్తింపు పొంది అనేక మంది, లక్షల మంది కార్మికులకి న్యాయం చేస్తున్నటువంటి సంస్థ ఐఎన్టీయూసీ. ఇది కాంగ్రెస్ పార్టీ సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు ఈ ఐఎన్టీయూసీ ట్రేడ్ యూనియన్ని స్టార్ట్ చేయడం జరిగింది. అప్పటి నుంచి కూడా చాలామంది ఐఎన్టీయూసీకి ఆల్ ఇండియా లెవెల్లోనూ, స్టేట్ లెవెల్లోనూ అనేక మంది ప్రెసిడెంట్లు మారారు. ఫైనల్గా మన సంజీవ రెడ్డి గారిని స్టేట్ ప్రెసిడెంట్ అయ్యి తర్వాత నేషనల్ ప్రెసిడెంట్గా కూడా సంజీవ రెడ్డి గారు రావడం జరిగింది. ఆయన ఆధ్వర్యంలో కూడా అనేక ప్రభుత్వ సంస్థలు కానివ్వండి, ప్రైవేటు సంస్థలు కానివ్వండి ఏమీ లేవు. కాకపోతే మన నరేంద్ర మోడీ గారు మిమ్మల్ని పొగిడి పువ్వట్టు వచ్చి చెవిలో పెట్టాడు. ఆ పవన్ కళ్యాణ్ గారి చేతిలో సాకిలెట్ పెట్టాడు. మీరు ఆయన సాకిలెట్ సప్లై చేయడం, మీరు చెవిలో పువ్వు చూసుకుని ఒగ్గిలు తిరిగిపోతే ముసిముసి నవ్వుకున్నారు స్టేజ్ మీద. మరి రాష్ట్రానికి ఏ అయితే చేయాలో ఏవి ఒకటి కూడా చెప్పలేదు. అయ్యా, పోలవరం ప్రాజెక్టు
45.7 మీటర్ల ఎత్తులో వాటర్ స్టాగ్నెంట్ పెట్టాలి. అది డిపిఆర్. దాని ప్రకారం 45.7 మీటర్ల ఎత్తులో వాటర్ స్టాగ్నెంట్ పెట్టి అంటే లెఫ్ట్ కెనాల్ కానీ ఇటు రైట్ కెనాల్ కానీ న్యాచురల్ ఫ్లో వెళ్ళేలా చేసి ఏదైతే పవర్ ప్రాజెక్ట్ ఉందో దానికి 956 మెగావాట్ల పవర్ ప్రాజెక్ట్ రన్ అయ్యేలాగా ఫండ్స్ అన్ని మేము ఇస్తామనే విషయం మీరు చెప్పలేదు. స్టీల్ ప్లాంట్ ఇది ప్రైవేట్ పని కాదు, అది గవర్నమెంట్గా ఉంటుంది అనేది విషయం చెప్పలేదు. రుతురాజపురం పోర్టు నిర్మిద్దామని చెప్పలేదు. కడపలో స్టీల్ ప్లాంట్ నిర్మిద్దామని చెప్పే విషయం చెప్పలేదు. అమరావతికి గ్రాంట్స్ ఇస్తామని చెప్పి మీరు చెప్పలేదు. లేకపోతే కేంద్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి సంస్థలనే 42 సంస్థలు మన ఆంధ్రలో పెడతామని చెప్పి అవాళ మీరు అగ్రిమెంట్లో పెట్టారు. ఆ 42 సంస్థలు అమరావతిలో పెడతామనే విషయం కూడా మీరు చెప్పలేదు. అమరావతికి రైల్వేలే త్వరలో వేస్తామని చెప్పలేదు. అమరావతికి ఎయిర్పోర్ట్ ఇస్తామనే ఆఖరికి వాగ్దానం చేసి అందరూ కూడా రాష్ట్ర ప్రజలందరూ కూడా మాకు ప్రత్యేక హోదా కావాలని చెప్పి తలకొట్టుకుని బుర్ర కొట్టుకుని వాగితే అసలు ప్రత్యేక హోదా అంటే ఏంటి అన్నట్టుగా చూశారు మీరు తప్ప ఏది కూడా ఒక వాగ్దానం చేయలేదు. మీరేమో చంద్రబాబు పట్టు ఆయన దగ్గర నేను ఐటీ ఇండస్ట్రీ హైదరాబాద్లో ఎలా పెట్టాడో నేర్చుకున్నాను. ఏంటిది ఐటీ ఇండస్ట్రీ నేర్చుకోవడం? ప్రపంచ దేశాలు ఎంతో ముందుకు వెళ్ళిపోయినాయి. మీరు పని చేయండి, చంద్రబాబు మీరు కలిసి చట్టపట్టాలు వేసుకుని చైనా వెళ్ళండి. మన పక్కన ఉన్న చైనా ఎంత డెవలప్ అయిపోయిందో. వాళ్ళు అండర్ గ్రౌండ్లో రైల్వే లైన్లు వేసుకుని వెళ్ళిపోతున్నారు. వాళ్ళు ఏది సముద్రం మధ్యలో కింద. మీరు అమరావతిలో రైల్వే లైన్ ఏంటని ముప్పు తిప్పలు పడిపోతారు. పక్కన పహల్గామ్లో టెర్రరిస్టులు వచ్చి మన వాళ్ళు చంపితే అటు ఇటు దిక్కులు చేస్తారు. ఏది చేస్తారు. ఇవాళ ప్రపంచ దేశాలు అందరూ కూడా పహల్గామ్లో జరిగినటువంటి దాడికి మద్దతు ఇస్తుంటే మీరే తెంగరోళ్ళగా తెంగచిప్పులు చూస్తున్నారు. ఈ పార్టీకి ఎలా ఉండాలి అసలు? భారతదేశం అంటే ఏంటి అనేది గడగళ్ళు ఎత్తించేలా ఉండాలి. అదంతా మానేసి తెంగచిప్పులు చూసి ఇచ్చేస్తాం నీరు బంద్ చేస్తారు. నీరేం బంద్ చేస్తారు? ఇందులోకి దాన్ని అది అంతడానికి ప్రావించే బాగుంటుంది. మీరు ఆపుతానికి మళ్ళీ ఇంకొక అడ్డుగట్ట వేయాలంటే మీ వల్ల కాదు. మున్సిపల్ కాలనీ క్రికెట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జరిగిన మున్సిపల్ కాలనీ ప్రీమియర్ లీగ్ 16వ సీజన్ క్రికెట్ టోర్నమెంట్లో గెలుపొందిన వారికి 4వ తేదీ 5వ నెల 2025 ఆదివారం నాడు మున్సిపల్ కాలనీ క్రికెట్ గ్రౌండ్ నందు బహుమతి ప్రదానం చేయడం జరిగింది. గత 10 రోజులుగా జరిగిన ఈ టోర్నమెంట్లో 9 జట్లు పాల్గొనగా విన్నర్స్ గా ఫార్మా కింగ్స్, రన్నర్స్ గా జిన్నా జగ్గర్స్ గెలుపొందడం జరిగింది. మదర్ హాస్పిటల్ అధినేత ఉషా కిరణ్ సౌజన్యంతో ఈ క్రికెట్ టోర్నమెంట్లో నెగ్గిన విన్నర్స్ కు రన్నర్స్ కు ట్రోఫీలు మరియు బహుమతులు ఇచ్చారు. బహుమతి కార్యక్రమానికి తూర్పుగోదావరి జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు టీకే విశ్వేశ్వరరెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడుతూ రాజమండ్రి వంటి పెద్ద నగరాల్లో స్టేడియం లేకపోవడం రాజమండ్రి ప్రజల దురదృష్టకరమన్నారు. రాజమహేంద్రవరం ప్రజలను ఎంతమంది ప్రజా నాయకులను ఎమ్మెల్యేలుగా, ఎంపీలుగా చట్టసభలకు ఎన్నుకొని పంపినా ఇప్పటి వరకు రాజమండ్రికి స్టేడియం రాకపోవడం చాలా దురదృష్టకరమని చెప్తూ క్రీడాకారులకు ఎప్పుడు తన నుంచి పూర్తి సహాయ సహకారాలు ఉంటాయని చెప్పారు. క్రీడాకారులకు విద్య మరియు ఉద్యోగాలలో 3% మాత్రమే రిజర్వేషన్ ఇస్తున్నారని అది 5% వరకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పెంచాలని సందర్భంగా కోరారు. క్రీడాకారులకు ట్రోఫీలు, బహుమతులు సమకూర్చిన మదర్ హాస్పిటల్ వారికి ధన్యవాదాలను తెలియజేశారు. ఈ క్రికెట్ టోర్నమెంట్ రఫీ, వజ్రనాథ్, ఉమాకోట ఆధ్వర్యంలో చక్కగా నిర్వహించడం జరుగుతుంది. కార్యక్రమానికి వీరితో పాటు మున్సిపల్ కాలనీ క్రికెట్ అసోసియేషన్ పెద్దలు పాల్గొన్నారు. ఈ అవకాశం నాకు కలిగిన ప్రజలకి నాకు అవకాశం వచ్చినందుకు అందరికీ థ్యాంక్స్ చెప్తున్నాను. మన హాస్పిటల్లో యాక్చువల్గా స్పెషాలిటీస్ మన హాస్పిటల్ ఇది ఏది మన ఫ్యామిలీలో ఎవరికైనా ఇబ్బంది ఉంటే మన ఇబ్బంది చేసి ఏదైనా పర్సలేషన్ చేస్తే పర్సెంటేజ్ ఇబ్బంది చేస్తాం. రెండోది ల్యాప్టాప్లో గట్రా 30% డిస్కౌంట్ ఇద్దాం. ఏదైతే మన టీము వాళ్ళ ఫ్యామిలీ గ్రౌండ్లో ఉన్నామంటే డాక్టర్లకి వెళ్ళాలని ఖర్చు గ్రౌండ్లో ఉన్నామంటే మ్యాక్సిమం ప్రాబ్లమ్స్ క్యూరైపోతాం. సో మీరు అందరూ ఇదే ఫీల్డ్లో ఉండి కూడా గవర్నమెంట్ చేస్తున్నట్టు చాలా రోడ్లు అనిపిస్తుంది. ఆధ్వర్యంలో ఇక్కడ జరిగినటువంటి మున్సిపల్ కాలనీ ప్రీమియర్ లీగ్ 16వ సీజన్ టోర్నమెంట్ యొక్క ఫలితాలను అనౌన్స్ చేసి ఇక్కడ ప్రైజ్లు ఇవ్వడం జరుగుతుంది. ఈరోజు ఇక్కడ జరిగినటువంటి ఫైనల్ మ్యాచ్లో ఫార్మా కింగ్స్ విన్నర్స్గా వచ్చారు.
వారికి ప్రత్యేకమైనటువంటి అభినందనలు తెలియజేస్తున్నాం. అలాగే రన్నర్స్గా సింధీ జగ్గర్స్ రన్నర్స్గా వచ్చారు, వారికి కూడా అభినందనలు తెలియజేస్తున్నాం. రన్నర్స్కి విన్నర్స్కి పెద్ద తేడా ఉండదు, ఎందుకంటే ఇవాళ విన్నర్ సైడ్ రన్నర్స్ అవుతారు, రన్నర్ సైడ్ విన్నర్స్ అవుతారు. దాని గురించి పెద్దగా మరి బాధపడవలసిన అవసరం లేదు. ముఖ్యంగా గ్రామం తప్పకుండా ఇక్కడ ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తున్నటువంటి సోదరులు రఫీ గారు, అలాగే మన ఉమా గారు, మోటీ గారు ఎవరు కూడా లేరు. ఎందుకంటే ఈవేళ ఈ రాజమండ్రి సిటీలో ఉన్న పెద్ద డాక్టర్లు ఎవరు కలుసుకున్నా ఒక క్రికెట్ స్టేడియం ఈజీగా కట్టించగలరు. అంత పెద్ద పెద్ద కోటేశ్వరులు ఉన్నారు, కానీ ఆటలాడుకుంటామంటే కనీసం ప్రైజ్లు ఇవ్వడానికి కూడా ముందుకు వచ్చే డాక్టర్ లేరు. మరి కిరణ్ గారు మనకి ఈవేళ ముందుకు వచ్చి మన మున్సిపల్ వాళ్ళు క్రికెట్ అసోసియేషన్కి ఈ ప్రైజ్లన్నీ కూడా స్పాన్సర్ చేసినట్టు ఆయనకి మరొకసారి ఉపయోగపడుకునేటువంటి ధన్యవాదాలు తెలియజేస్తూ భవిష్యత్తులో కూడా ఆయన హాస్పిటల్ మరింత అభివృద్ధి చెందాలని, అలాగే స్పోర్ట్స్ కూడా ఆయన బాగా ఎంకరేజ్ చేయాలని చెప్పి కోరుకుంటూ మన ఇంతమందికి మన రాజమండ్రిలో 60 రాజమండ్రి కలిసి 7 లక్షల మంది జనాభా ఉన్నారు. మనకు ఒక క్రికెట్ స్టేడియం లేదు. చిన్న చిన్న పట్టణాల్లో చిన్న చిన్న ఊళ్ళో కూడా క్రికెట్ స్టేడియాలు ఉన్నాయి. వేళ ఎవరైనా క్రికెట్ ఆడుకోవాలన్నా, లేకపోతే ఏదైనా వాలీబాల్, బ్యాడ్మింటన్, కబడ్డీ ఏది ఆడాలన్నా కూడా ఎక్కడ ఆడాలో తెలియదు, ఒక స్టేడియం అంటూ లేదు. మనకి ఇక్కడ మున్సిపల్ కాలనీలోనే మనకి స్పోర్ట్స్కి ఒక స్పోర్ట్స్ అకాడమీ ద్వారా మనకి ఇక్కడ మున్సిపల్ కాలనీ గ్రౌండ్ స్పోర్ట్స్కి ఉపయోగిస్తున్నాం. దాంట్లో కంటిన్యూస్గా ఎంటర్టైన్మెంట్ ఫాదర్ ఆడుతున్నా మధ్యాహ్నం నుంచి 3-4 బ్యాచ్లు వేరు స్కూల్స్లో అందరూ వచ్చి కూడా ఇక్కడ క్రికెట్ ఆడుతున్నారు. అలాగే ఇక్కడ మరి షటిల్ కానివ్వండి, అలాగే ఇక్కడ వాలీబాల్ కానీ ఇవన్నీ కూడా ఇక్కడ ఆడుతున్నారు. మరి మన రాజమండ్రిలో స్పోర్ట్స్ని డెవలప్ చేయవలసిన అవసరం ఎంతైనా ఉంది. మరి ఈ రకంగా మనకి ఈ రకంగా డెవలప్మెంట్కి అలాగే ఈ రకం కార్యక్రమాలకు సహాయం చేస్తుంది. వారికి ఉపయోగపడేటువంటి ధన్యవాదాలు తెలియజేస్తూ వీరందరూ కూడా కేవలం ఏదో మున్సిపల్ గ్రౌండ్లో ఆడడం కాకుండా వీరందరూ కూడా రాష్ట్ర స్థాయిలో నేషనల్ స్థాయిలో కూడా తెలియజేస్తూ సెలవు తీసుకుంటారు. మన కాలేజ్ ప్రెసిడెంట్ గారు ఆయన గారికి ఈ గవర్నమెంట్ సంబంధించి గవర్నమెంట్గా ముందుకు వచ్చి మన మున్సిపల్ కాలనీలో వేరే విధంగా నిర్వహించడానికి గవర్నమెంట్ సభ్యులు అందరికీ అభివృద్ధి తీసుకుని డాక్టర్. మరి ఇక్కడే ఈ విధంగా నిర్వహించాలని చెప్పేసి గవర్నమెంట్ మనం ఎంకరేజ్ చేసి ముందుకు వచ్చిన గవర్నమెంట్ గారికి ఆయన కూడా మన కాలనీ తరఫున నా తరఫున ధన్యవాదాలు తెలుపుతున్నాను. అంతేకాకుండా మనకి ఈ విధంగా ఎన్నో గవర్నమెంట్ ప్రతి ఎవరైతే ఉన్నారో మురళి వీళ్ళందరికీ కూడా బాబీ రఫీ వీళ్ళందరికీ కూడా మరొకసారి ఇదే విధంగా మా కాలనీలో ఎన్నో గవర్నమెంట్ విధంగా జరగాలని గెలిపించాలని వీళ్ళకి కూడా మన తరఫున కూడా ఎంకరేజ్మెంట్ ఉండాలని చెప్పేసి ఎవరైతే బాగుంటుందో ఉద్యోగులు కూడా మేము కూడా అమ్మాయి ఇప్పుడు కూడా ఏ అవకాశం వచ్చినా సరే మిమ్మల్ని ఏదో విధంగా మా ద్వారా ఉపయోగాలు పొందాలని చెప్పేసి యూత్ ఎప్పుడు కూడా ఇదే విధంగా ముందుకొచ్చి వాళ్ళ కుటుంబాలు కూడా ఉంటాయి కాబట్టి వాళ్ళ కుటుంబాలు కూడా ముందుకు వెళ్ళాలి. కాబట్టి క్రికెటే కాకుండా వాళ్ళకు కూడా ఏదైనా సహకారం ఉంది కనుక మా ద్వారా ఇంకా కూడా సహకారం చేసేదానికి మేము కూడా ముందుంటామని అంతేకాకుండా ఈ గవర్నమెంట్ అనేది ఇప్పుడు జరిగింది. ఆ 9 టీముల్లో ఒకళ్ళ విధానం అందరూ అమలు కానీ ఏ విధమైన గవర్నమెంట్ అనేది కానీ ఒకళ్ళు ఎక్కువ కూడా ఒక ఎదుగుతారు, ఒక ఓడిపోతారు. అదే కాకుండా మనకి ఈ విధంగా ఇంకా ఈ అందరూ కూడా ఒక 32 ఏళ్ల కలయిక మధురమైందని 1993-94 పూర్వపు విద్యార్థులు మండపాక అప్పన్న దొర కట్టు రవిబాబు అన్నారు. జగ్గంపేట ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో 1993-94 సంవత్సరంలో చదువుకున్న విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనాన్ని గండేపల్లి మండలం నీలాద్రిరావుపేట సాయి బాలాజీ ఫంక్షన్ హాల్లో అంగరంగ వైభవంగా నిర్వహించారు. సుమారు 100 మంది విద్యార్థులు వారి కుటుంబాలతో సహా హాజరై ఉదయం నుండి సాయంత్రం వరకు ఉల్లాసంగా గడిపారు. ఆటపాటలతో సాంస్కృతిక కార్యక్రమాలతో ఆత్మీయ సమ్మేళనాన్ని జరుపుకున్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ 32 సంవత్సరాల తీపి జ్ఞాపకాలను నెమరు వేసుకోవడం జరిగిందన్నారు. ఇక నుండి ప్రతి ఏడాది ఆత్మీయ కలయికను నిర్వహించుకుంటూ ఆపదలో ఉన్న వారిని ఆదుకోవాలని నిర్వహించుకోవడం జరిగిందన్నారు. కార్యక్రమంలో అధిక సంఖ్యలో 93-94 10వ తరగతి పూర్వ విద్యార్థులు పాల్గొన్నారు.
పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమావేశం ఈరోజు 1993, 1994 సంవత్సరం చదువుకున్న 10వ తరగతి ప్రభుత్వ గవర్నమెంట్ హై స్కూల్ జగ్గంపేటలో చదువుకున్న విద్యార్థులందరం కూడా ఆత్మీయ సమావేశం నిర్వహించుకున్నామండి. ఈ కార్యక్రమానికి ఆ రోజు చదువుకున్న కుటుంబాలు విద్యార్థులనే వారి కుటుంబాలతో వచ్చి శ్రీ సాయి బాలాజీ ఫంక్షన్ హాల్లో ఆహ్లాదకరమైన వాతావరణంలో కుటుంబాలతో పాటు ఉదయం నుంచి సాయంత్రం వరకు వివిధ సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించుకుంటూ ఆహ్లాదకరంగా వారి యోగక్షేమాలు వారి యొక్క కుటుంబ విశేషాలు తెలుపుకుంటూ ఈ కార్యక్రమం నిర్వహించుకున్నామండి. ముఖ్యంగా ఈ కార్యక్రమానికి మరి మూల కారణమైనటువంటి యామినీదేవి గారు, అలాగే ముద్దు కృష్ణ గారు, ఎంఎస్ఎన్ మూర్తి గారు, అడపా శ్రీనివాస్ గారు వీళ్ళందరూ కూడా మూల స్తంభాలుగా నిలబడి ఈ కార్యక్రమాన్ని దిగ్విజయంగా నిర్వహించడం జరిగింది. ఇదే విధంగా మరి మా విద్యార్థులందరూ కూడా తీర్మానించుకున్నది ఏంటంటే 2 సంవత్సరాలకు ఒకసారైనా మనందరం కలాలి, మరి కలిసి మనలో ఉన్న కష్టాలు ఉన్నవారి కష్టాలు తీర్చాలి, సుఖంగా ఉన్నవారికి మనం హ్యాపీగా చూడాలి. అంతేవిధంగా కొన్ని తీర్మానం కూడా చేసుకున్నాం. మా విద్యార్థులు ఎవరైనా ఆర్థికంగా తక్కువగా ఉన్నా, అదేవిధంగా ప్రాణాలు కోల్పోయినా వారి కుటుంబాలను ఆదుకోవడానికి కూడా ఈరోజు ముద్దుకృష్ణలో అనేక కార్యక్రమాలు తీసుకున్నారు. చింతాడ జయప్రసాద్ మొన్ననే రీసెంట్గా మరి ప్రాణాలు కోల్పోయిన మా మధ్యలో ఉండే వ్యక్తి, ఆయన కూడా ఆర్థిక సహాయం కూడా అందించడం జరిగింది. ఇదే విధంగా మీ అందరం కలిసిగా ప్రతి 2 సంవత్సరాలకు ఒకసారైనా మీ అందరూ ఇదే విధంగా ఆత్మీయ సమావేశాలు నిర్వహించుకుంటాం. ఈరోజు చాలా ఆనందకరమైనటువంటి రోజు. ఎందుకంటే 1993-94 సంవత్సరం జగ్గంపేట గవర్నమెంట్ ప్రభుత్వ హై స్కూల్లో చదువుకున్నటువంటి మేమందరం కూడా దాదాపుగా 31-32 సంవత్సరాల తర్వాత ఈగా కుట్టుకుని చక్కగా పూర్వ విద్యార్థులందరూ కూడా సోదరి కుటుంబాలతో చక్కనైనటువంటి ఆనందాన్ని ఈ రకంగా పంచుకోవడం చాలా మంచిది. ఈ కార్యక్రమం ఇలాగే ప్రతి సంవత్సరం లేదా ప్రతి 2 సంవత్సరాలు ఒకసారి జరిగించుకోవాలనేటువంటి తీర్మానాన్ని కూడా మా సోదరులందరూ నిర్ణయించుకున్నారు. అయితే ప్రాముఖ్యంగా ఏంటంటే మా యొక్క ఉద్దేశం ఏంటంటే మాలో ఉన్నటువంటి ఎవరైనా వెనకబడినటువంటి ఆర్థికంగా కానీ ఏ రకమైనటువంటి ఇబ్బందులు ఉన్నా మా యొక్క గ్రూప్ తెలియజేస్తే వారు నిర్ణయానికి వచ్చారు. ఎవరికి ఏ విధమైనటువంటి సహాయ సహకారాలు అందించాలన్నా మేమందరం ముందున్నాము. అదేవిధంగా మాకంటే ముందు సోదరులు చెప్పి ఉన్నారు. మరి చింతాడ ప్రసాద్ గారు చెప్పినప్పుడు మేమందరం కూడా వెళ్ళాము, పరామర్శించాము. చాలా మందికి తెలియదు. అదేవిధంగా ఇంకా చాలా మంది ఎవరైనా మరి స్వర్గస్థులైనా ఉంటే మాకు చాలా మందికి తెలియపరిస్తే వారికి కూడా మా యొక్క ఈ యొక్క ఆత్మీయ సమావేశంలో తెలియజేస్తున్నాం. మేమందరం కూడా తలుపు వేసుకుని ప్రతి ఒక్కరిని వాళ్ళ లోకాలను, వారి బాధలను, వారి కష్టాలను, వారి సంతోషాలను మేమందరం సమిష్టిగా కలిసి ఉంటామని తీర్మానిస్తున్నాం. అదేవిధంగా ఈ కలెక్ట్ వచ్చినటువంటి ప్రతి ఒక్కరికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈ యొక్క ప్లాట్ఫామ్ ఈ హాల్ మాకు డొనేట్ చేసినటువంటి యామి గారికి ప్రత్యేకమైనటువంటి వందనాలు తెలియజేస్తున్నాము. అదేవిధంగా ఈ కార్యక్రమాన్ని ఇంత దిగ్విజయంగా నడిపించినటువంటి ముద్దుకృష్ణ గారికి, తర్వాత అదేవిధంగా ఇక మరి చాలా మంది సోదరులు ఉన్నారు, వారందరికీ కూడా ప్రత్యేకమైనటువంటి హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తూ, అదేవిధంగా అప్పటిగా ఉన్నారు. ఈయన పొలిటికల్గా అన్ని రకాలుగా కూడా మంచి వార్తలను కలిగినటువంటి వ్యక్తి, మంచి వ్యక్తి. మరి రామవరం గ్రామంలోనే మంచి పేరు ప్రఖ్యాతలు కలిగినటువంటి వ్యక్తి. తన ద్వారా మేమందరం ఏ సహాయం కావాలన్నా తన ద్వారా మేము తెలియజేసి మన ఈ గ్రూప్లో ఉన్నటువంటి 93-94 సంవత్సరంలో ఉన్నటువంటి ఆ సహోదరుల యొక్క ప్రతి కుటుంబానికి అన్ని విధాల సహాయ సహకారాలు మేము ముందుంటామని తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి మీడియా వారికి మా బృందమందరికీ కూడా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. స్థానిక రావులమ్మ నగర్లోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో భగీరథ మహర్షి జయంతి వేడుకలు జిల్లా అధ్యక్షులు నక్క కిషోర్ అధ్యక్షతన అంగరంగ వైభవంగా జరిగింది. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జగ్గంపేట శాసనసభ్యులు టీటీడీ బోర్డు సభ్యులు జ్యోతుల నెహ్రూ హాజరై భగీరథ మహర్షి చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించి కేక్ కట్ చేసి ఇక సగర సోదరులందరికీ పంపిణీ చేశారు. మరో అతిథిగా హాజరైన ములికి సత్యనారాయణ కొబ్బరికాయలు కొట్టి పూజలు నిర్వహించారు. ఆ సందర్భంగా ఎమ్మెల్యే నెహ్రూ మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం భగీరథ జయంతి వేడుకలు ప్రభుత్వ పరంగా నిర్వహించుకుంటున్నామని, దివి నుంచి భూమికి నీళ్లు తీసుకొచ్చిన బ్రహ్మ ఋషి భగీరథ మహర్షి అని ఆయన వంశస్థులుగా మీరు ఆ నీళ్లు భూమి దిశలా వ్యాప్తి చేశారని అన్నారు. భగీరథ మహర్షి విగ్రహాన్ని పుష్కర ఎత్తిపోతల పథకం వద్ద ఏర్పాటు చేస్తానని, సగర సోదరులందరికీ జగ్గంపేటలో కమ్యూనిటీ భవనాలు నిర్మించి అందుబాటులోకి తీసుకొస్తామని హామీనిచ్చారు. కార్యక్రమంలో మండల టీడీపీ అధ్యక్షులు మారిశెట్టి భద్రం, రాష్ట్ర ఆదివాసీ కార్పొరేషన్ డైరెక్టర్ కొత్త కొండబాబు,
సగర నాయకులు తంగెళ్ల అప్పారావు, పోట్రు కృష్ణ, నక్క కృష్ణ, ములికివీర రాఘవులు, తంగెళ్ల సుబ్బారావు, నక్క వెంకటేష్, చనిపోయిన నూకరాజు తదితరులు పాల్గొన్నారు. వైశాఖ శుద్ధ సప్తమి శ్రీ శ్రీ భగీరథ మహర్షి జయంతి. ఈరోజు మన రాష్ట్ర ప్రభుత్వం అఫీషియల్ గా జీవో జారీ చేసింది. దానికి ప్రధాన కారణం పూర్వం 10 సంవత్సరాల క్రితం మన అప్పర్ భగీరథులు శ్రీ జ్యోతిల్ నెహ్రూ గారు మనందరినీ కూడా చంద్రబాబు నాయుడు గారి దగ్గరికి తీసుకెళ్లి ఈ వంశాన్ని పరిచయం చేసి వీళ్ళకి ఈ సమస్య ఉందండి అని కూలంకుశంగా చెప్పి వీళ్ళకి జీవో కావాలని కూడా సారే ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. దాని తర్వాత చంద్రబాబు నాయుడు గారు రాజమండ్రిలో మనకి ఏప్రిల్ 22న భగీరథ జయంతి అని చెప్పి అఫీషియల్ గా అనౌన్స్ చేయడం జరిగింది. దాని తర్వాత మళ్ళీ మన వంశస్థులందరం కూడా మనం వైశాఖ సప్తమి కావాలని చెప్పి మళ్ళీ మనం అడిగాం. ఈ రోజున ప్రభుత్వం అఫీషియల్ జీవో చేసి ఈ రోజు కలెక్టరేట్ లో ఈ కార్యక్రమం చేయడం జరిగింది. దానికి మన సగర సంఘం యావత్ జిల్లా తరఫున కూడా రాష్ట్రం తరఫున శ్రీ జ్యోతిల్ నెహ్రూ గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. మహర్షి జన్మదిన శుభాకాంక్షలు పేరు పేరున మీ అందరికీ కూడా ఈరోజు భూమి నుండి దివికి మరి మనందరికీ జీవనాధారం అయినటువంటి నీటిని తీసుకొచ్చినటువంటి మహనీయుడు అటువంటి మహనీయుడి యొక్క జన్మదినం జరుపుకోవడం, అందులో దీనికి ప్రధానమైనటువంటి బాధ్యత మీ వంశీకులుగా మీరందరూ కూడా భగీరథుడి యొక్క ఆశయాలు నెరవేర్చడం కోసం మట్టిని నమ్ముకుని జీవించడమే కాకుండా ఆ మట్టిలో ఉన్నటువంటి నీటిని ఈ సమాజానికి అందించినటువంటి మహనీయులు మీరంతా. ఎందుకంటే ఒకప్పుడు ఈ యంత్రాలు లేవు. నాకు తెలిసిందే నాగార్జున సాగర్ నిర్మాణంలో మీ భాగస్వామ్యం అంతా ఇంత కాదు. 10 కిలోమీటర్లు మరి ఆ రోజు ఎత్తడేరు నిర్మాణం చేసినటువంటి వారెవరు అంటే ఖచ్చితంగా అది సగర సోదరులు ఈ రాష్ట్రంలో అని చెప్పడం. రాచరిక కాలం నుంచి ఏ చెరువు నిర్మాణం చేసినా, ఏ ప్రాజెక్టు నిర్మాణం చేసినా, ఏ కాలువలో నిర్మాణం చేసినా అవన్నీ కూడా మీ శ్రమ ఫలితంగా ఆవిర్భవించినాయి అని చెప్పేసి అని చెప్పగలం. అంటే ఆనాడు భగీరథుడు భూమికి నీరు తెచ్చి మనకు వదిలితే దాన్ని శత విధాలా మీరు మానవ జీవనావళికి అందించినటువంటి మహనీయులుగా మీ వంశాన్ని మాత్రం మనం శ్లాఘించుకోవాల్సినటువంటి అవసరం ఉంది. దాన్ని ఒక్కసారి గుర్తు చేసుకోవడం కోసమే మనం ప్రధానంగా ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం ఆదరేతుడిగా భగీరథుడి యొక్క జన్మదినాన్ని ఆదరేట్ చేసి ఇది రాష్ట్ర ప్రభుత్వ బాధ్యతగా తీసుకుని కార్యక్రమాలు చేసినట్టు. మరి ఇక రెండో, భగీరథుడి యొక్క విగ్రహాన్ని ఏదో ప్రాజెక్టు దగ్గర పెట్టాలి అన్నారు. ఏదో ప్రాజెక్టు దగ్గర దేనికి? మనం ఏదైతే సాధించుకున్నామో పుష్కర ప్రాజెక్టు ప్రధానంగా మన మెట్ట ప్రాంతానికి అందరికీ కూడా 1,83,000 ఎకరాలు తెచ్చుకునేటటువంటి ప్రాజెక్ట్ అది. ఇవాళ మళ్ళీ దాంట్లో ఉన్నటువంటి చిన్న చిన్న ఇబ్బందులు కూడా అధిగమించి రేపు పూర్తి స్థాయిలో రేపు ఖరీఫ్గా మనం నీరు ఇవ్వబోతున్నాం. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ఈ నెల 7న రివర్ ఫ్రంట్ పనులకు శంకుస్థాపన, ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్. తూర్పుగోదావరి జిల్లా
ఐఎన్టీయూసీ అధ్యక్షులు జేటీ రామారావు ఆధ్వర్యంలో ఐఎన్టీయూసీ ఆవిర్భావ దినోత్సవం. భారతీయ జనతా పార్టీ రాష్ట్ర నాయకులు క్షత్రియ బాలసుబ్రహ్మణ్యం సింగ్ ఆధ్వర్యంలో స్థానిక కోటగుమ్మం సెంటర్ నందు చలివేంద్రం ఏర్పాటు. ఇవి బులెటిన్ డీటెయిల్స్. మరో బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్తే.